30,000 వస్తే ఏదో ఇది అనుకుంటే ఇక్కడ 30,000 వస్తే దానికంటే ఎక్కువ. అంటే స్థానికంగా ఉండగలుగుతున్నారు, సేవ చేయగలుగుతున్నారు, కమ్యూనిటీ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. యంగ్ జనరేషన్ ఒకటి తయారైంది. ఇది చూసి అర్థం చేసుకోవాలంటే కన్వెన్షనల్ పద్ధతిలో అర్థం కాదు. అధికారం లేకొచ్చిన రాజకీయ పార్టీ నేను 5 ఏళ్ళు ఎట్లుండాలనుకొని ఈ 5 ఏళ్లలో నేను ఇచ్చిన హామీలు మొత్తం ముందే చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోయేసరికి చెప్పడానికి ఏముండదు అనుకొని అందులో కొన్ని దాచిపెట్టుకొని కొద్దిగా ముందు ఇంప్లిమెంట్ చేసి లేదా కొద్ది చేయకుండా అరకొరగా చేసి ఆఖరణ మరింత కొత్తది ప్యాకేజ్ ఇచ్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అధికారం లేక ఎట్లా రావాలని చూసుకునే రాజకీయ పార్టీలు మామూలుగా ఉన్నాయి. అది సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న రాజకీయం. అలాంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఐ థింక్ నాకు గుర్తుని 95-96% ఇచ్చిన హామీలు పూర్తి చేసేసారు. ఈరోజు 99% పైన కంప్లీట్ మేనిఫెస్టోలో పూర్తి చేసి దానికి మించినవి చాలా చేశారు. మేనిఫెస్టోలో చేసినవి అయితే ఇంత ఖర్చు అయ్యేది కాదు, ఇన్ని పథకాలు వచ్చేవి కాదు. అందులో చాలా లేవు, తర్వాత చేసినవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన అప్రోచ్ విధానం ఏదైతే ఉందో, ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు పెరిగి దాని నుంచి కాయలు వచ్చి పండ్లు ఇదేంతవరకు కూడా విత్తనం వేసేసాం మేము వదిలేసాము, ఇంకా నీళ్లు పోయాం దానికంటే ఎట్లయితే అది పోతుందో చచ్చిపోతుందో అలా కాకుండా, లేదా గతంలో ప్రభుత్వం చూసాం 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. అందరూ గమనించారు, పథకాలన్నీ ఉంటాయి, అయితే దాంట్లో ఓడపోతూ ఉంటుంది. ఎలా తగ్గించాలనుకుంటూ అక్కడ చేస్తే ఈరోజు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం